ఈ ఒక్కరోజు కాదు, ఆయన రాకడి వరకు మన జీవితాలను దేవుడి నాకై పుట్టిన రోజు, నాకై పుట్టిన రోజు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఈ మాట అందరికి వర్తిస్తుంది. దైవజనులు నెహెమ్యా గారి వరకు మనకు వాక్యం అందించిన దైవజనులు క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు. వారి నోట మీ వాక్కుని విడుదల చేశారు. జీవితాలు ఎంతమంది నిరాశతో కృంగిపోయారో దేవా, యేసయ్యా నీవు ఆశ్చర్యకరుడుగా ప్రత్యక్షం కమ్మని మీ పాదముల యొద్ద వేడుకుంటూ ఉన్నా. మీ ఆశ్చర్యములు దేవా ఈ మండలములో అనేకులలో జరిగినట్లు నీ పాదముల యొద్ద వేడుకుంటూ ఉన్నావు నాయన. దేవా మిమ్మల్ని మీరు కనబరుచుకునండి. ఈ క్రిస్మస్ యొక్క ఆశ్చర్యం మా ప్రజలు చూసినట్లు మీ పాదముల యొద్ద బ్రతులాడుకుంటూ ఉన్నాం. నీ నా మహిమార్థమై దేవా తండ్రి, దేవా అనేకుల రక్షణార్థమై దేవా ఈ కేకుని మేము కట్ చేస్తూ ఉంటుండగా మీరు మహిమ పొంది అనేక జీవితాలు నచ్చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు దివ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం. క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం. ఒక్కసారి ఒక మాట విందాం. యేసయ్య మీద ప్రేమగా మనం ఇవ్వచ్చు. ఇవ్వటానికి డబ్బులు అవసరంలా, మనసు ఉంటే దేవుడు ఇచ్చేస్తాడు. వారు సాంబ్రాణి బోళ మరి వీటన్నిటి కట్టుకోవాలి కదా తర్వాత. దయచేసి అందరూ కూడా మీ చేతిని పైకెత్తాలి. దయచేసి అందరూ కూడా మీ దగ్గర ఉన్న క్యాండిల్ వెలిగించి పైకెత్తండి అందరూ కూడా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ. లైట్లు నాపేస్తారు, ఈ ప్రాంతం చీకటి అయిపోతుంది. లైట్లుంటే ఈ ప్రాంతం వెలుతురు, లైట్ లేకపోతే చూపించదు. అంటే అప్పుడు జ్ఞానులు ఏం చేయాలా? కానుకలు అర్పించి వెళ్ళాలా. పెట్లు లేకపోతే బ్యాగులు ఏం చెప్పచ్చు, ఫోన్పే అని పెట్టవచ్చు ఎవరో ఒక నెంబర్కి. రైతులు నేను జ్ఞానిని అన్న వాళ్ళందరూ జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లి ప్రభు సన్నిధిలో
happy Christmas, Merry Christmas, happy Christmas, Merry Christmas, happy Christmas, Merry Christmas, happy Christmas, Merry Christmas, Happy Christmas. We wish you Happy Christmas, Merry Christmas. We wish you Happy Christmas, Merry Christmas.